మేము ఇప్పటికి కూడా ఎటువంటి అల్లర్లు చేయలేదు. ఎంత శాంతియుతంగా మాకు ప్రవీణ్ గారు చెప్పిన మాటల ప్రకారం ఇప్పటికి కూడా శాంతియుతంగా మాకు జరగాలనే తప్పించి ఎవరిని కూడా అల్లర్లు చేయడం కానీ అరవడం కానీ పెద్ద అది చేయడం కానీ మేము ఇప్పటికి కూడా చేయలేదు. దేవుడు మాకు ఎలా నేర్పాడో మేము ఆ విధంగా నడుచుకుంటున్నాం. అండ్ ప్రవీణ్ అన్న కూడా మాకు ఒకటే చెప్పాడు, మనిషిని మనిషిగా చూడండి. మీరు కావాలంటే వీడియో కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యలో. ఎలా చెప్పాడు, అంతకంటే ఇంకా మంచి మాటలు కూడా ఉన్నాయి కానీ అవిటిని కూడా మీరు ట్రెండ్ చేయండి. అండ్ అన్న మాకే కాకుండా సంఘానికే కాకుండా ఎంతోమంది అనాథ పిల్లల్ని, ఎంతోమంది అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళని ఏమంటారు ఆస్తులు అవన్నీ ఆదరణ పొందుకుంటూ వాళ్ళందరినీ సపరేట్గా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసి అన్న ఎంతో మందికి మేలు చేశాడు. మీరు చూడొచ్చు, ఈ జనమంతా కూడా మేమేం డబ్బులు ఇస్తే రాలేదు, లేకపోతే క్రైస్తవుడు అని కాదు, క్రైస్తవ మతం అని కాదు, హిందూ సోదరులు కూడా చాలామంది వచ్చి వెళ్ళారు. ముస్లిం సోదరులు కూడా నమాజ్ ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు పవిత్రమైన ఏమంటారు పవిత్రమైన దినాన్ని వదులుకొని కూడా అతను మంచి వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలామంది హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, వేరే మతస్థులు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ సాక్ష్యం చెప్పడం జరిగింది. సో ఇతనికి ఏంటంటే ప్రతిదీ ఒక క్రైస్తవుడిని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అసలు అబద్ధం చెప్తే మాత్రం క్రైస్తవుల మీద అబద్ధం చెప్పిన అబద్ధం మాటలు మాట్లాడినా కానీ అస్సలు ఊరుకునేవాడు కాదు. ఏంటంటే ఒక క్రైస్తవుడు ఇప్పుడు మేము ఇక్కడ మొత్తం ఊళ్ళో అందరికీ ఎంతమంది పాస్టర్లు ఉన్నో అంతమంది పాస్టర్లు అతను వేరు, ఈ ప్రవీణ్ పగడాల అన్న నిజానిగా నిర్భయంగా మాట్లాడతాడు. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి శత్రువులు ఎక్కువ కాబట్టి ఇది యాక్సిడెంట్ జరిగితే ఓకే, మేము చాలా ఏంటంటే మాకు దేవుడు అతని టైం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళినా సంతోషం. పొరపాటు అని హత్య అనే ఒకవేళ ముందు మాట అనేది బయటకు వస్తే మాత్రం మీరే ఇక్కడ ఉన్న వాళ్ళు దాని తర్వాత వేరే ఉంటుంది. సో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ప్రియ దీనదాసులు ప్రవీణ్ పగడాల గారు, వారు చక్కని జ్ఞానం కలిగినటువంటి బైబిల్ తర్ఫీదు ఇచ్చేటువంటి చక్కని దాసులు. మరి వారు ఆ రాత్రి మరి ఒక సువార్త సభలో పాల్గొని వెళ్తున్న సమయంలో మరి దాన్ని యాక్చువల్లీ అది యాక్సిడెంట్ అంటున్నారు, మరి కొంతమంది ఏమో మరి అది మర్డర్ అని చెప్తున్నారు. ఒకవేళ వారైతే స్వతహాగా ఎవరికి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. మరి యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్ కమ్యూనిటీ మరి మేము వి జస్ట్ వాంట్ టు డిమాండ్ 2 తెలుగు స్టేట్స్, మరి ముఖ్యమంత్రులు అయితేనేమి, ఇంటెలిజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ థరోలీ మేక్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ మేక్ షూర్ దట్ కల్ప్రిట్స్ మస్ట్ బి అరెస్ట్. ఒకవేళ అది యాక్సిడెంట్ జరిగితే మాత్రము ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ వీఆర్ ఆల్సో ప్రే ఫర్ దట్. అండ్ డిపార్టెడ్ ఫ్యామిలీ మస్ట్ బి గెటింగ్ ఇన్ టు solidarity, and also we want to make them they have get some good comforters. ఈ విషయంలో మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితేనేమి మరి మేము క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారిని మేము డిమాండ్ చేస్తున్నాము, ఆ కల్ప్రిట్స్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ ప్రగడాల గారు బైబికల్ నాలెడ్జ్లో గొప్ప విజ్ఞాత. ఆయన చేసినటువంటి ప్రసంగాలు చాలా మాకు ఉత్తేజాన్ని కలిగించినాయి. ఆయన ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఆయన మా క్రిస్టియన్కి ఎంతో ఉన్నటువంటి విలువల్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనకి అసలు ఎవరు అన్ని మతాలని సమానంగా మానవుల్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఆయన సారాంశం అది. మరి ఈ రీసెంట్గా జరిగినటువంటి మరి ఆయన యొక్క ప్రసంగంలో మరి ఎవరిని ఉద్దేశించి ఆయన ఇప్పుడు మాట్లాడే వ్యక్తి కాదు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి దేనికి కూడా హాని తలపెట్టాడు. అందరినీ ప్రేమించాలని, మనిషిని ప్రేమించాలని, మనిషిని మనిషిగా చూపించాలని, మతాలు కాకుండా విభిన్నంగా మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, మనిషిని దైవంగా ఏ విధంగా చేర్చాలి, మరి ఏ విధంగా సహాయం చేయాలి, మనిషి బ్రతుకేంటి, మరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనేటటువంటి విషయాల మీద ఎక్కువగా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నవాడు. ఎవరిని కూడా కించపరిచినట్టు కూడా ఆయన ప్రసంగంలో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. ఎవరిని కానీ మరి ఏ పొలిటికల్ పార్టీ కానీ మతాన్ని కానీ మరి మత విశ్వాసాలు కానీ ఆయన వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక మనిషిని ప్రేమించాలి, ఆ మనిషిని దైవానికి ఏ విధంగా చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ప్రసంగాల్లో ముఖ్య సారాంశం. మరి ఆయన జరిగినటువంటి మరి యాక్సిడెంట్ జరిగిందా తర్వాత లేకపోతే దానికి ఏ విధమైనటువంటి మరి చెప్పరానటువంటి చీకటి శక్తులు చోటు చేసుకుని ఉన్నాయా, దయచేసి ప్రభుత్వాల వారు కల్పించుకొని ఆధారాలన్నీ సేకరించి మరి ఆ యొక్క ఆధారాలని జెన్యూన్గా మంచి విశ్నేతమైనటువంటి జడ్జెస్ ద్వారా
లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించి మాకు రిపోర్టు క్రైస్తవ ప్రపంచానికి చూపించాలి. లేకపోతే దేవుడు యొక్క ఉగ్రత అనేది మరి వాళ్ళ మీదకి రాబోతుంది. ఎవరైతే దీని పట్ల ఆలోచన చేశారో, ఎవరైతే దీనికోసం పన్నాగాలు ఇటువంటివన్నీ చేసి ఉన్నారో, దేవుని ఉగ్రత వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనలోని రాబోతుంది. అది మీరు ఫ్యూచర్లో చూస్తారు. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిత్వం కావచ్చు, ఆయన బోధనలు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. బిగ్ టీవీ తరపున ఈరోజు ఒక మంచి క్రైస్తవ వక్తని, ఒక మంచి సువార్థికుడిని మేము కోల్పోయాము. గత 2 రోజులుగా అదే బాధలో ఉన్నాము అందరం. చిన్నపిల్లలు కూడా మరి వారిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. అయితే క్రైస్తవ్యం సెలవిస్తుంది, నిన్ను చెంప మీద కొట్టిన వాడికి ఇంకొక చెంపను చూపించమని, ప్రేమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు, క్షమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు. అందుకే మేము క్షమిస్తున్నాం, ఈరోజు మేము ప్రేమిస్తున్నాం. దేశమంతా బాగుండాలని, అది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరం బాగుండాలని కోరుకునేది క్రైస్తవ్యం. అందరూ బాగు కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేసేది క్రైస్తవుడు. మరి ఈరోజు మా సోదరుడు, మా అన్న, మాకు ఒక దిక్సూచిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మా ప్రవీణ్ పగడాల అన్నగారిని మేము కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అయితే మేము శిక్షించాలని కోరుకోవట్లేదు, కానీ మేము న్యాయం కోరుకుంటున్నాం. ఏంటంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రపంచానికి తెలియాలి. దీనివల్లనే ఈ క్రైస్తవం ఏంటో కూడా బయటపడుతుంది. క్రైస్తవంలో ఉన్న ఓపిక, ఓర్పు, సహనాన్ని కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాలని బిగ్ టీవీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఏంది ఘటన పైన మీరు ఏం చెప్తారు? ఘటన ఏదైతే జరిగిందో అది విచారకరమైన ఘటన. ఏ ఒక్కరికి కూడా ఈ విధంగా జరగకూడదు. We love everybody, every citizen, not only Indians. According to biblically, the word of God says every human being is our brethren and sister. Every human being is our brethren. ఆదం నుండి ఉద్భవించిన వారము, దేశాలను బట్టి విడిపోతూ వచ్చాము. అందరినీ ప్రేమించాలని బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే మేము బోధిస్తూ ఉన్నాం. ఏమంటే ఉన్న వాస్తవాలను బోధిస్తే కొంతమందికి అది వంట పట్టలు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి వాస్తవాలను, ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకుంటాను, దొంగ అంటే నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే మనిషి స్వభావం అది. ఆ విధంగా అయిపోతూ ఈయన గ్రంథాల్లో ఉన్న వాటిని విశ్లేషించి కరెక్ట్గా చెప్తూ వచ్చాడు. కాబట్టి జీర్ణించుకోలేని ఒకడే ప్రవీణ్ పగడాల ఒకడే ద్విచక్ర వాహనం పైన, బైక్ పైన వెళ్ళేవాడా, ఒకడే ప్రయాణించడానికి కారణాలంటే జనరల్గా ఎప్పుడు వెళ్తుంటాడా ఇట్లా? ఈ విషయాల గురించి అయితే నాకు కుటుంబం కనుక్కోవాలి. ఈ విషయాలు అయితే మాకు తెలియదు. బట్ జరిగిన దుర్ఘటన గురించి అయితే మేము చెప్పగలము. నేటికి క్రైస్తవ సమాజము భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడింది. ఎంతోమంది మిషనరీలు వచ్చి విద్య, వైద్యము, ఆ విధంగా బుద్ధులు నేర్పిస్తూ వచ్చారు. సేవ చేసింది. ఆ క్రమంలోనే ప్రవీణ్ పగడాల గారు కూడా ఈ యొక్క 21వ శతాబ్దంలో కూడా తను సేవ చేస్తూ వచ్చాడు. ఎన్నో కంపెనీస్ పెట్టి దాంతో వచ్చిన రాబడితో ఎంతోమంది అనాథ పిల్లల్ని తన పిల్లలలాగా పోషిస్తూ వచ్చాడు. ఎంతోమంది సేవ చేస్తూ వచ్చాడు. ఎంతోమందికి భోజనం పెడుతూ వచ్చాడు. ఎంతోమందికి లైఫ్ సెటిల్మెంట్ చేస్తాడు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి, వారికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి వారికి మోటివేషన్ చేస్తూ వచ్చాడు. ఎంతో క్రీస్తుకి ఒక రాయబారిగా, క్రీస్తు ప్రేమను